నీకు నచ్చిన పని నువ్వు చెయ్యరా అని చెప్పడానికి 24 సంవత్సరాలు పట్టింది మా నాన్నకి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది వీడియో తీసి. ఇప్పటికి వీడియో తీసి 4 రోజులు అవుతుంది. వీడియో పెడదాం అనుకుంటున్నా. నాకు అసలు ఖాళీయే దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం అన్నమాట. ఇంటి పని స్టార్ట్ చేసి అసలు ఖాళీయే దొరకట్లేదు. అయితే ఇప్పుడు పని ఉన్నా సరే పని ఆపుకొని వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చాను. సో మొత్తానికి లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు చిన్న ఒక చెప్పాను కదా, నా కంటెంట్ ఏంటంటే అని చెప్పాను కదా, దానికి చిన్న క్లారిఫికేషన్ ఈ వీడియో. ఒక మనిషిని నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని అడిగినా, లేదా నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడిగినా, సంథింగ్ ఏదైనా అడిగినా, వాళ్ళు అడిగితే ఇప్పుడు నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని అడిగారు అనుకోండి, నాకు ఇష్టమైన ప్లేస్ ఒక కేరళ అనొచ్చు, కొంచెం మంది ప్యారిస్ అనొచ్చు. వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాలు చెప్పగలుగుతారు. లేదా వాళ్ళు నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగితే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళు చెప్పగలుగుతారు. నన్ను అడిగితే నేను తిరుపతి, విజయవాడ తప్ప ఇంకేం చెప్పలేను. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంతకంటే తిరిగిన ప్రదేశాలు ఏమి ఉండవు. చిన్నప్పుడు మా స్కూల్లో క్రియా పిల్లల పండుగ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగేది. అదేంటంటే స్కూల్లో ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ అందరినీ కలిపి పిల్లలందరినీ తీసుకెళ్ళి వేరొక ఊరిలో పర్ఫామ్ చేయించేవారు. అయితే మనకంటూ కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉండేవి. యాక్చువల్గా నేనేంటంటే డ్రాయింగ్ బాగా వేస్తాను, అందులో నా పేరు ఇచ్చేవాడిని. వాళ్ళు ఏం చేసేవారు, నేను డ్రాయింగ్ ఎలా చేసినా చూసేవారు కానీ నా పేరు తీసుకునేవాళ్ళు కాదు. యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు యాక్టర్స్ అంటే డైరెక్ట్గా పుట్టుకతోనే ఎవడో నటించేసేవాడు కాదు కదా, ఏదో ఒక చిన్న స్టేజ్ షో ఏదో చేస్తేనే కదా అలవాటు అయ్యేది. నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వమని అడిగేవాడిని. వాళ్ళు ఏం చేసేవారు, అడగ్గా ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. దాన్ని కూడా ఏం చేసేవారంటే లాస్ట్ మినిట్లో నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని నేను వాళ్ళతో పాటు వెళ్ళేటానికి నా క్యారెక్టర్ని క్యాన్సిల్ చేసేవారు. అట్లాగా నన్ను తీసేవారు. అలా నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండేది కాదు. అలా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నాకున్న ఒకే ఒక్క ప్లాట్ఫామ్ ఈ యూట్యూబ్ ఛానల్. స్కూల్లో అలా జరిగింది, అయిపోయింది. తర్వాత కాలేజ్. మగాడికి 20 దాటిందంటే స్టార్ట్ అవుద్ది, మనకి స్టార్ట్ అయింది. ఏం లేదు, ఇప్పుడు మా నాన్న ఏదో కఠినాత్ముడు, ఏదో స్ట్రిక్ట్ అని కాదు. వాళ్ళకుండే భయాలు వాళ్ళకు ఉంటాయి, మనం ఏదో పాడైపోతామని వాళ్ళ భయం వాళ్ళది. ఇంకా మా నాన్న నీకు నచ్చిన పని నువ్వు చెయ్యరా అని చెప్పడానికి 24 సంవత్సరాలు పట్టింది మా నాన్నకి. నాన్న నేను ఈ పని చేస్తే నాకు ఇష్టం అని చెప్పడానికి నాకు 24 సంవత్సరాలే పట్టింది. ఇక దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, ఇద్దరిలోని క్వాలిటీ ఏం లేదు. నేను ఇది చేస్తానా అని చెప్పలేకపోయేవాడిని. మా నాన్న నేను ఎక్కడ పాడైపోతానో అని చెప్పేసి వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేయించేవారు. కాబట్టి ఇద్దరిని తప్పు పట్టలేం. అందుకనే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావాడిని, కానీ ఏదో ఒక భయంతో మా నాన్న ఏమంటాడో, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, ఏదో ఒక భయంతో ఆగిపోయేవాడిని, చేయలేకపోయేవాడిని. మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం మంది సపోర్ట్ చేస్తారు, కొంచెం మంది సపోర్ట్ చేయరు. ఏదైనా చేద్దామన్నా సరే ఎక్కువగా ఆలోచించేవాడిని, చెయ్యాలనిపించేది కాదు, సిగ్గుతో. మొత్తానికైతే ధైర్యం చేసి స్టార్ట్ చేయాలని నిశ్చయించుకొని నా గురించి నేను ధైర్యంగా వీడియో చేస్తున్నాను. అంటే నేనేదో కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసేస్తున్నాను అని ఏం కాదు, అందరూ చెప్పేదే. మన ఛానల్లో కూడా డైలీ బ్లాగ్స్ వస్తాయి. నా ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడంటే నేను బొద్దుగా ఉన్నాను కానీ ఒకప్పుడు ఫిట్గా ఉండేవాడిని. నా పాత బాడీ నేను తెచ్చుకోవడానికి ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేస్తాను. ట్రావెలింగ్ బ్లాగ్స్ వస్తాయి. మనం ఎక్కడ తిరగలేదు కదా, ఈ కానీ తిరుగుతాం. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. నా ఛానల్ ఫాలో అయినందుకు మీకు ఆవగింజంత అయినా సరే మీకు వర్తబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. ఆ ఛానల్ని నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక యూట్యూబ్కి వెళ్ళి కింగ్ పిన్ అరుణ్ అని టైప్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నన్ను సపోర్ట్ చేస్తే, నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ని మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను.
అదే మరి కంటెంట్ ఏది, నేనే కంటెంట్ అనడానికి ఈ వీడియో చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, అరుణ్.